ఏమైందిరా మళ్ళా ఆగినావు? ఏం లేదమ్మా, నిన్న నేను మంచిగానే చెప్పిన పెద్దక్కకు భూమి ఇద్దామని. చిన్నక్కకు తెలిసినప్పుడు చూసుకుందామని చెప్పిన కానీ చిన్నక్క గురించి తలుచుకుంటేనే నాకెందుకు భయం అవుతుందమ్మా. అది ఈ విషయం తెలిసిన తర్వాత ఏమంటుందో కదా. అరే నాకు కూడా గదే భయంగా ఉందిరా. కానీ ఏం చేస్తాం, ఒక ఆడపిల్ల జీవితం చూస్తూ చూస్తూ ఆగం చేయలేం కదా. ముందుగా అయితే పోదాం పారా. మళ్ళేందిరా నీకు గిట్ల ఏ బుద్ధి అయితే లేదా ఏంది? అయ్యో అమ్మా, గట్లేం కాదు, నాకు చిన్నక్క గురించి తలుచుకుంటేనే భయం అవుతుందమ్మా. ఏం కాదురా, నువ్వు అతిగా ఆలోచించకు. నీకు అంతగానం భయం అయితే మామయ్యని పిలుస్తా, మామయ్య మొత్తం చూసుకుంటాడు. పద పోదాం. సరే అమ్మా, మామయ్య గురించి ఆదిగేసి మంచి పని చేసినావు. ఏమన్నా ప్రాబ్లం వస్తే మామయ్యకి చెప్తే ఆయననే చూసుకుంటాడు. అమ్మ నేను మళ్ళీ 10 days దాకా స్కూల్ కోను. అబ్బో 10 days మళ్ళా నన్ను ఉరిస్తావా? సరే తీ, మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఎందుకే? మేము మొన్ననే పోయొచ్చినాం. అబ్బప్పుడు నేను లేను. సరే తీ, పోదాం తీ, దా. అగో అమ్మమ్మనే వస్తుంది కదా. అమ్మ మంచిగా ఉన్నారానే? మంచిగా ఉన్న బిడ్డ, మంచిగా ఉన్న మా తల్లి. ఏందిరా అంత బక్కగా అయినావు? నీ బిడ్డ నాకేం తిని పెడతలేదు. ఏందే మా అమ్మకు నా మీదనే కంప్లైంట్ చేస్తానవా? హాస్టల్ నుండి తిండి తినక నన్ను అంటానవా నువ్వు? అమ్మా బన్ను మంచిగా ఉన్నావా? మళ్ళీ ఎప్పుడు పోడు స్కూల్ కు? మళ్ళీ 10 days వరకా? అల్లరి చేయద్దు, మంచిగా ఆడుకోవాలి. మా ఇంటికి వస్తావా? అమ్మ తీసుకోదామా మన ఇంటికి? తీసుకోవదం రా, అక్కడ కూర్చుని మాట్లాడదాం కానీ అల్లుడేడి బిడ్డ? అల్లుడు స్కూల్ పని మీద బయటికి పోయిండమ్మా, 4 రోజుల దాకా రాడు. ఏంటిదో చెప్పు. సరేపా కూర్చున్నావు. ఈయన ఇచ్చాను ఇంట్లోనే పెట్టిరు, ఈయన ఇచ్చిన తీయలే, మళ్ళీ అది మళ్ళీ ఎంకలాడు. ఏయ్ ఈరా ఏం చేస్తావు? పారను తట్టబడుకొస్తాను. ఏం చేస్తావు? పాలలు తట్టలు బట్టి ఇలా పనులు అత్తారా లేదా? అత్తన్నారా? ఇంకా అత్తలేరు. ఓ రామశంకర అత్త అన్నారే. 10 అల్ల చూడు, 10 అవుతుందా? 10 గంటల దాకా ఇంకా రాకపోతే ఎప్పుడు? 10 రోజులు పండుగ పోతే అట్లా 10 రోజులు పని ఆగింది. ఇప్పుడు మళ్ళీ దీపావళి వస్తుంది, మేము దీపావళి పండుగ ఉన్నాయి, నోవులు ఉన్నాయని మళ్ళీ అట్లా ఆపుతారు. అరే నీ పని పాడుగా నోడవనియొద్దాగనియవేందయ్యా? ఇంకెన్ని రోజులు చేసుకుంటావు ఈ పని? సరే ఒకసారి ఫోన్ చేస్తావు, మేస్త్రికి చేస్తావు. మేస్త్రికి వేసి మాట్లాడిపో. నేను మా అమ్మకి ఫోన్ చేస్తే పొద్దున సంది ఎత్తుతలేదు. జబర పంపివాను, ఇలా ముగ్గురు అయితే 3 సుతారులను పంపివాను, లేకపోతే 4 పంపివాను. సరే చేస్తానా. దీనికి ఏం పుట్టిందో పొద్దున సంది ఫోన్ చేస్తే ఎత్తిపాడు కాదు. హలో మేస్త్రి, 10 అవుతుంది ఇంకా అత్తలేవు. ఏంది వర్షం పడుతుందా? సరే సరే తగ్గినాకైతే నా భార్య పొల్లు తిడుతుంది కాదే. సరే సరే ఉంటా. ఏమైందమ్మా ఇట్లా వచ్చిరు? ఏమో ముచ్చట చెప్పాలన్నా? ఏం లేదు బిడ్డ, మొన్న బాపుకు బియ్యం ఇచ్చిన రోజు నువ్వు ఒక్క తిరగా అడిగితేవి, అమ్మా నేను ఇల్లు కట్టుకుంటా, ఎంతో కొంత సాయం చేయి, నాకు ఇంత భూమి అమ్మా అని అడిగితేవి. నువ్వు పోయిన రోజు రాత్రే తమ్ముని నేను అడిగిన, నా మాటే వాని మాటగా పెద్దక్కకే ఇద్దామమ్మా, చిన్నక్క అన్ని తీరులో మంచిగానే ఉంది కదా, చిన్నక్కకి ఇప్పుడు ఏం అవసరం లేదు, భూమి ఏదన్నా పెద్దక్కకి ఇస్తే సాయపడుతుంది, మన బన్ను ఆడపిల్ల ఒకటి ఉంది, ఆడపిల్ల పేరు మీద ఏదో ఒకటి ఇద్దామని అనుకున్నాం కదమ్మా, నీ మాటే నా మాట అని చెప్పిండు. ఈ ముచ్చటే నీకు అల్లునికి చెప్పిపోదామని వచ్చిన. మరి మీరు భూమి కావాలంటారా, అది అమ్మి పైసలు తీసుకుంటారా? అల్లుని నువ్వు విచారించుకున్నాక నాకు ఏదైనా ఒక మాట చెప్పు బిడ్డ. అబ్బా ఎంత మంచి వార్త చెప్పినావమ్మా. ఇప్పుడు మేమున్న ఇబ్బందులల్లా నువ్వు చెప్పిన మాట నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. సరే తమ్మునికి 3 ఎకరాలు ఉన్నది, మరి ఎంత ఇద్దాం అనుకుంటారు? ఎంతనే ఉన్నది బిడ్డగా, ఉన్నది 3 ఎకరాలు, వానికి 2 ఎకరాలు ఇచ్చి నీకు ఎకరం ఇద్దామని మేము అనుకుంటాను. నువ్వు అమ్ముకుంటావా, పైసలే కావన్నా, ఏదైనా నాకు చెప్పు బిడ్డ. ఎకరమా? సరే తీయమ్మా, ఇప్పుడున్న ఇబ్బందులల్లా ఆ ఎకరం నాకు ఎంతో కొంత ఆసర అవుతుంది. అయినా నువ్వు రాసిత్తా అంటాను, రాసిత్తా నేను ఆ భూమి ఏం చేసుకుంటానే? నేనేమన్నా పంట పండించి నేను వడ్లు అమ్ముకునేది ఉన్నదా? ఆయనకు పని రాదా, నాకు పని రాదా? ఆ భూమి నువ్వే ఎంతకో కొంత అమ్మిస్తే ఆ పైసలు వస్తే అవి ఇల్లు కట్టుకుంటాం. అయ్యో అక్క, ఇప్పుడు అంతా ఏం ఎగురుతా వస్తుందని ఇల్లు కడతా అంటాను చెప్పు. అమ్మ చిన్నకేందే ఫోన్ లేదా ఫోన్ చేస్తాంది? పక్క పెట్టు, ఒకసారి మాట్లాడు. పక్క పెట్టరా, స్విచ్ ఆఫ్ పెట్టు, సైలెన్స్ లాన పెట్టు. అయ్యో అక్క,
ఇప్పుడు ఆ భూమి కాడ హైవే పడుతుంది. ఇప్పుడు లక్షలలో ఉన్న భూమి కోట్లు అవుతుంది. ఇంకొన్ని రోజులు ఆగు, 2-3 సంవత్సరాలు అయినాక కట్టుకుంటే ఏమవుతుంది చెప్పు. అప్పుడైతే ఫుల్ రేట్ వస్తుంది, పైసలు బాగా వస్తాయి అక్క. అందుకే చెప్తాను. అవునే, తమ్ముడు చెప్పినట్టు చేయరా అదే. సరే తీ అమ్మ, వాని మాట ఎందుకు కాదనాలి. అమ్మా ఏంది ఊక ఫోన్ చేస్తాను? అదంతేరా. సరే కానీ అక్క ముచ్చట ఏం ముచ్చట్రా? అదే ఎవరికి అనుకోను. అవును బిడ్డ, నీకు ముచ్చట చెప్పాలి. నీకు భూమి ఇద్దాం అనుకున్న ముచ్చట ఇంకా దానికి తెలియదు. ఏంది? దానికి తెలియకుండా ఇస్తాను ఒప్పుకుంటారా? దానికి తెలితే ఇల్లు వీకి పందిరేత్తది. అది ఊకుంటదానే, చిన్నప్పటి నుంచే అదంతా. అది అసలే కొంచెం గుణం ఎక్కువ దానికి. అది ఎక్కడ ఊకుంటది? చిన్నప్పుడే నువ్వు ఒక చాక్లెట్ తక్కువ ఇస్తేనే అది ఇల్లు వీకి పందిరేసేది. ఇక ఇప్పుడు ఊకుంటదా? ఇప్పుడు ఇక్కడ వచ్చినవన్న ముచ్చట ఎవరో చూసి చెప్పినట్టున్నారు, అందుకే ఫోన్ల మీద ఫోన్లు ఎత్తాంది. దానికి గీడెవరు తెలిసి ఉన్న వాళ్ళు ఉన్నారే? ఏమో బిడ్డ, ఎవరు చూసిలో ఏమో. ఇక మేము పోయొత్తాం మరి. ఏంది పోతారా? ఇక అన్న వస్తుందని చికెన్ తెప్పించిన, అన్నం తినిపోతారు పారి. వద్దు బిడ్డ, మనం పోదాం పారా. ఇంత దూరం చిరు తినకుండా పోతానంట. వస్తుందా బిడ్డ? ఏడికే పోయేది? వచ్చిందా ఇప్పుడు హాస్టల్ నుంచి? సర్త పోరి. ఇప్పుడే వచ్చినా అప్పుడే పోతానంటాను. 2 రోజుల తర్వాత పోదంతి. చూడు తల్లి, అమ్మ దగ్గర 2 రోజులు ఉన్నాక మామయ్యను పంపిస్తా, అప్పుడు రా. సరేనా? ఇగో అప్పటిదాకా ఏమన్నా కొనుక్కో. తీసుకో. అక్క బాగా బెదిరియకు, నేను 2 రోజులు అయినా కత్తా. సరేనా? నీకు పెద్ద చాక్లెట్. సరేనా? మంచిగా ఆడుకో. సరే తీరా, దాంతో నేను మాట్లాడుతున్నాను. ఉంటాంటే ఇంకా ఊకొరిత్తది. సరేరా, మరి మేము పోయొత్తాం. సరే అమ్మ, ఆయన వచ్చినాక ఆయనకు చెప్తా. మరి ఇక మీరు భూమి ఇస్తారన్న విషయం ఆయనకు చెప్తే జర ఆయనకు నిమ్మలం అవుతుంది. అక్క ఇంకో విషయం, ఈ భూమి ఇత్తన్న విషయం చిన్నక్కతో ఇప్పుడు మాట్లాడచ్చు. సరేరా, మీరు చెప్పిరు కదా, ఇక దాని గురించి తెలియదా నాకు? తెలియనట్టే ఉంది. సరేరా. సరే బిడ్డ, జాగ్రత్త మరి. బన్ను బాయ్. బాయ్. ఆ పైసలతోని అంత గలీజ్ గలీజ్ తిండి తినకు. సరే, కాశి పెట్టుకో. దా పారా, చెప్ప బస్సు పోతుంది. బస్ టైం అయింది. పా. అక్క అంత మంచిదేనా? మంచిగా ఉన్నా తమ్మి, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అక్క. అందరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం అక్క. ఇప్పుడు మీరు మాట్లాడుకోగా వినబడ్డది, భూమి పెద్ద బిడ్డకి ఇస్తా ఉంటారు, నిజమేనా అక్క? అవును తమ్ముడా, చిన్న బిడ్డకు అన్ని తీర్ల మంచిగానే ఉన్నది. ఇల్లు, జాగా, వ్యవసాయం అన్ని తీర్ల దాని బతుకు మంచిగానే ఉన్నది. పాపం పెద్దదానికే ఏం లేదు, అందుకే ఎగురం అంత భూమి పెద్దదానికే ఇయ్యాలని అనుకున్నా. సరే అక్క, ఇక పైలంగా పోయిరా. సరే తమ్ముడు. అమ్మా అక్కేంది ఫోన్ లేదా ఫోన్ చేస్తాంది? ఏందట దానికి? ఇటీ నీ మాట్లాడితే. హలో బిడ్డ, ఏంద్రా? ఏమైంది అమ్మా? ఫోన్ చేస్తే పొద్దుటి బట్టి ఎత్తనెత్తుతలేవు. ఏం లేదే, నేను బోల్ అవుతానా, ఫోన్ ఇంట్లో ఉండే. బోల్ అవుతానా ఫోన్ ఎత్తావని మనసులో ఉన్నారా? సచ్చిరే, నాకు మంచిగా వస్తాయి మాటలు. సైలెంట్ లో ఉండేనే ఫోను. నీ తమ్ముడు సైలెంట్ లో పెట్టినట్టున్నాడు ఫోను. ఎందుకు వాడు లేడా? వాడెందుకుంటాడే, వాడు పొలం కాడికి పోడా? పొద్దుటి బట్టి ఎత్తాను. నేను వచ్చినప్పటి నుంచి ఫోన్ చేయలేదు. మరి ఫోన్ చేస్తా మాట్లాడతా అని చెప్తే ఎత్తవు చేయవు. మరి గంతగానం ఏమక్కరొచ్చి పాడైంది నీకు? ఫోన్ల మీద ఫోన్లు చేస్తాను ఒకటే తీరుగా. అరే మళ్ళీ ఏమక్కర వచ్చిందంట ఏందే? ఏవో ఇల్లు పని ఆగిందమ్మా, పైసలు లేక ఇల్లు ఆగింది. అసలు సుధార్లు అత్తలేరు. పైసలు నెట్టిత్తనే అత్తమంటారు. నాకు ఇప్పుడు పైసలు అక్కర ఉన్నాయి, అందుకే ఫోన్ చేస్తానా. పైసలు అక్కర ఉంటే నాకెందుకు ఫోన్ చేస్తానవే? నా దగ్గర ఎక్కడ పాడుపడ్డాయి పైసలు? అగో నీ అవ్వ నాకేమన్నా అక్కర ఉంటే అవగా రాసరు, కాకపోతే ఇంకెవరిని అడగనే? అప్పుకు అన్నా సప్పుకు అన్నా చెప్పు మరి. ఏంది బిడ్డ, నీకు ఇచ్చేటి అన్ని ఆనాడే ఇత్తివి. ఎన్నెళ్ళేంది కొత్తగా ఫోన్ చేసి పైసలు అడుగుతానవేందే? ఎప్పుడన్నా అడిగినావా ఇట్లా పైసలు కావాలని?
కాదమ్మా నాకు ఇప్పుడు అక్కరున్నాయే, నాకు బాగా అవసరం ఉన్నాయి, నాకు ఇల్లు ఆగిపోయేటట్టున్నది. నేను ఎప్పుడన్నా అడిగినా అంటే నాకు ఇచ్చేటి నాకు ఇత్త అయిపోయినా, ఇక నా అవసరం అయిపోయిందా, నా మీద బాధ్యత అయిపోయిందా? సరే తీ బిడ్డ, నువ్వు ఎందుకు అడుగుతానో నాకు అర్థమైంది. అక్క అడిగిందని చెప్పి షరతుకు నువ్వు అడుగుతాను. సరే నాకు అన్ని అర్థమైనాయి గానీ నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడుతుంది. నేనేం గట్లా అంటలేను, నాకు అక్కరున్నాయి అడుగుతానా అంతే. నువ్వు ఊకే అక్క అడుగుతా నాకేంది, చెక్క అడుగుతా నాకేంది? సరే తీ బిడ్డ, చిన్నప్పటి నుంచి నీ గుణం ఏందో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీ కుళ్ళు పోతానం ఏందో కూడా నాకు బాగా అర్థమైంది. మళ్ళా కుళ్ళు బతుకున్నాం అంటేంది, ఉన్నమాట అంటే కుళ్ళు బతుకున్నావా? దానికే ఇస్తావు నాకు ఇవ్వవా? అదే పుట్టింది నేను పుట్టలేదా? అగో ఏందే ఇచ్చిన అని మాట్లాడతావు? నేను ఎవ్వరికేమి ఇయ్యలేదు, దానికి ఇయ్యంగా నువ్వు చూసినావానేమో. ఏమో అన్ని ఇట్లే మాట్లాడతావు, ఊక సపడేక. ఏమైందమ్మా, ఏమంటుంది అక్క? ఏం లేదు అసలు, పారా పా. సరే సరే తొందరరా. రజనీ, అరే హలో హలో అమ్మా, గంతే ఉంటది చిన్న బిడ్డ అంటే అన్నిటికీ అలసే. ఏమైంది గంటగానం కొడుతున్నావు? గంతగాన వరుడు కాదు, మా అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడుతానే కడి చేసింది. ఏం పని మీద ఉందో? ఏం పని ఎక్కడిది? నేను పైసలు కావాలని ఫోన్ చేసిన, పైసలు ఏం లేవు నా దగ్గర ఎక్కడి అని కడి ఎత్తుంది. పైసలు ఎందుకు అడిగినావా మళ్ళా నువ్వు? ఎందుకు అడిగిన అంటున్నావేంది? ఇల్లు పని కోసం. నేను అడుగుమన్నా ఏంది? నువ్వు అడుగుమనుకుంటుంది, మనకు పైసలు లేవు కదా, పైసలు లేవు కాబట్టి ఇప్పుడు దాన్ని అడుగుతాను, తప్పేముంది? అగో నాకు పైసలు నీకు చెప్పిందాయే. మీ వాళ్ళ దగ్గర అట్టిగా నన్ను బల్లని చెప్తావేంది? మెంటల్ దానా? ఏంది మెంటల్ దాని అంటారు? నీకు తెలివి ఉందా? మా అమ్మ దగ్గర మా అక్క చూసినావా, దాని మొగడు మంచిగా నౌకరిగాడు, అయినా కూడా ఏం పైసలు లేవు నా దగ్గర, ఒక్క రూపాయి లేవు అమ్మ అని నెల రోజులకు ఒకసారి అత్తది, ఏవో కొన్ని పట్టుకొని పోతుంది. మన లెక్కనే ఉన్నది అది, దాని దగ్గర పైసలు లేకుంటున్నాయా? ఇక నువ్వైతే నా దగ్గర పైసలు ఉన్నాయి అత్తమ్మా, నీకేమైనా అక్కడ ఉంటే చెప్పు నేను ఇస్తా అని చెప్పి ఉన్నోని సిరివంతుల లెక్క నువ్వు మంచిగా మాట్లాడతావు. ఇక మనకి ఆపుతున్నదన్నా కూడా వాళ్ళు నమ్మరు. అది మా అక్కకేం తక్కువైంది? దానికి లేవా? ఉన్నా కూడా అది లేనట్టు ఎట్లా చేస్తుంది? నువ్వైతే గట్ల ఉండనే ఉండవు, ఉన్నాయి రాలి రాలి అని చెప్తావు. ఏమోనే వాళ్ళని పైసలు అడుగు పద్ధతి కాదే. మన లేనప్పుడు నువ్వు అడుగుడు పద్ధతి, మన దగ్గర ఉన్నప్పుడు నువ్వు అడుగుడు పద్ధతి కాదే. మంచిదే, లేనప్పుడు అడుగుడు పద్ధతి, ఉన్నప్పుడు అడుగుడు పద్ధతి కాదు. ఇక గిట్ల వేసి గిడి దాకా తీసుకొచ్చిన సంసారం. మా అక్క చూడు ఎంత మంచి ఉందో, దాని మొగడు ఏమైనా మాట్లాడతాడా? అదే చెప్తాది ఊకుంటది, సప్పుడు ఏక ఊకుంటాడు, ఎంత తెమ్మంటే అంత తెత్తది. ఒక్కొక్కరు మొగలు అసలు పెళ్ళాన్ని అవ్వగారింటికి పైసలు లేపో అని లొల్లి పెడతారు, కానీ నా మొగడేంది నేను తెస్తానన్నా కూడా పద్ధతి కాదు, పాడు కాదు, మీ అమ్మకు గోస, ఇవన్నీ ఎందుకు అడుగుతావు నాకు అర్థం కాదు. కానీ నీ పనేందో నువ్వు చేసుకో, నేను చెప్పినట్టు వింటావా? ఈను అవసరమైతే మన దగ్గర పైసలు లేనట్టు నటించడానికి ఇల్లు అయినా ఆపుతా నేను. అవును, ఇల్లు పైసలు లేకనే ఆపుతుర్రేమో అనుకుంటారు, తెలుసు కదా. నేను ఏమైనా అనుకున్నానంటే చేసేదాకా ఇడిచిపెట్టా. నువ్వు నోరు మూసుకొని సుతారాలు అంటామని పని చెప్పి. దీంతో నా గోసనే పడే. హలో మేస్త్రి, ఎడిదాకా వచ్చినావు? ఏందాక ఇన్నిసార్లు ఫోన్ చేసినావు? పొలం కోతగా వచ్చింది, పొలం కోపిస్తున్నా. ఇక నువ్వు దాదాపు 10-15 సార్లు ఫోన్ చేసినావు. ఏం అవసరం పడ్డదామని ఇక మిషన్ ఇష్టపెట్టి వచ్చిన. ఎందుకే గనిసార్లు ఫోన్ చేసినావు? ఏం లేదు తమ్ముడా, మీ బాగుండంగా వీని పేరు మీద 3 ఎకరాల భూమి రాసింది, నీకు ఎరుకున్న ముచ్చటేనే. ఆనాడు మొన్న బావకు బియ్యం ఇస్తానో రా తమ్ముడా అని ఒక్క తీరుగా ఫోన్ చేసి రమ్మంటే రాకనే పోతివి. రాకపోతే అంటే నా అట్టుగానే రాలే, నాకు పని ఉంది రాలే. నేను ఆ రోజు 2 బిడ్డలను పిలుచుకున్నారా, అల్లుండి బిడ్డలు వచ్చిండ్లు, నాకు తృప్తి లేకుండా ఆయనకు మనశ్శాంతి లేకుండా చేసిపోయేది కాదురా. పెద్దది ఒక్క తీరుగా బతిలాడింది, అమ్మ నేను ఇల్లు కట్టుకుంటా, నాకేం లేకపోయా, 1 ఎకరంన్నర భూమి ఇయ్యవా, నువ్వు ఇస్తే నాకు ఇల్లు నిలబడుతుంది అని అది ఒకటే లొల్లి. ఆ మాట ఇన్న చిన్నది ఇంకా పెద్ద లొల్లి చేసింది కాదురా తమ్మి. ఓ రామ, దానికి ఇస్తే నాకు ఇయ్యాలే, నాకెందుకు ఇయ్యవు, దాన్నో తిరుగుతాను నన్నో తిరుగుతాను, నాకు కూడా ఎకరం భూమి ఇయ్యాలి, లేకపోతే ఎవరికి ఎక్కడ ఉన్న ఊకో ఇతనో 3 ఎకరాలు ముగ్గురికి అని ఒక పంచాయి పెట్టుకోలేదురా. గాముచ్చట చెప్దామనే నిన్ను రమ్మన్నా. అది కదక్క, బావకు బియ్యం ఇచ్చి 15 రోజులు అవుతుంది, ఏమంటాక 20 రోజులు అవుతుంది. మరి ఒక్క మాట అన్నా మరి గిట్ల లొల్లి అయింది, మరి వాళ్ళు వచ్చి గిట్ల మాట్లాడిరు, భూమి ఏమంటుంది పైసలు ఏమంటుందని నాకు చెప్పిన ఒక మాట అన్నా? అంత లొల్లి అయినాక వెనక సిరియపడుతుంది నాకు. గట్ల కాదు మామ, అయితే మేము ఎవరికి ఇద్దానే అనుకున్నాం భూమి, కానీ పెద్దక్కకు ఇల్లు లేపాయే, భూమి లేపాయే. అంటే అప్పుడంటే 5 లక్షలు ఇచ్చినాం పెళ్ళైనప్పుడు, గవర్నమెంట్ నౌకరు ఉన్న బావని చూసి పెళ్లి చేసినాం. చిన్నక్కకు భూమి ఉండే ఇల్లు ఉండే, దీనికి ఎందుకు ఇచ్చుడు? పెద్దక్కకు భూమి ఇస్తే ఇల్లన్నా కట్టుకుంటది కదా. మళ్ళా బన్ను ఉండే ఆడపిల్ల, రేపు పెళ్ళైనా కూడా
అన్న పైసలు కావాలంటే ఎట్లా? అందుకే అమ్మ పడుకుంటలేదు 2-3 రోజులు అయ్యే. ఇక ఒకసారి అడిగినా ఎందుకు పడలేదు అంటే అప్పుడు చెప్పింది ముచ్చట. ఇక గిదంతా కాదు కానీ నిన్న అక్కతో మాట్లాడాను, పెద్ద అక్కతోనే. ఇక ఏం చేద్దామని నేను పిలిపించిన. సరే రాలుడు, మరి ఈ విషయం పెద్దక్కకి వెళ్ళి చెప్పిరా మీరు? అది చెప్పినాం మామ. మరి చెప్పిన తర్వాత మరి నన్ను ఎందుకు పిలిపించరా? అయ్యో మామ గట్లానే పడుతుంది. మేము ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా పెద్దోను నీకు మాట చెప్పని చేస్తామా? అది కాదు తమ్ముడా, ఇప్పుడు పెద్దదానికి భూమి ఇద్దామన్న ముచ్చట చిన్నదానికి చెప్పలే. చిన్నదానికి చెప్పే ముందుకే పెద్దదానికి ఇద్దాం అనుకుంటాను. ఇక ఈ ముచ్చట చిన్నదానికి తెలిస్తే ఊకుంటదా? నీకు తెలుసు కదా దాని గురించి. వాము అసలే అది కొంచెం దాయే, ఎంత లొల్లి చేస్తుందో అన్న భయం ఉన్నది నాకు. అబ్బో ఆమె గురించి నాకెందులేదు, చిన్నప్పుడు పెంచి పెద్ద చేసినాయి కదా, ఎత్తుకొని పెంచినాయి కదా, నాకెందులేదు. పెద్ద రాకాసి ఒక చిన్న విషయంలో వీళ్ళకి ఏదో ఐస్ క్రీమ్ కొనిచ్చేటప్పుడు నాకెందుకు కొనియలేదు అని గాంచి నూనె తాగింది అంటే అంతా బెదిరిస్తుంది. గా గురించి నాకు చెప్ప కానీ అయినా కానీ అక్క ఇగో ఆమె చెప్పకుండా భూమి ఇస్తాను తప్పు. చెప్పి చేయాలక్క, చెప్పకుండా చేస్తే ఎట్లుంటే చెప్పు. రేపు చిన్న నోట పెద్ద నోట బయట ద్వారా తెలిసిందనుకో మళ్ళీ ఇంకా బదనం అవుతుంది. పద్ధతి కాదు, చెప్పి చేయాలి పని. అందుకోసమే రేపన్న ఎల్లుండన్నా కొడుకును ఆమెను పిలిపించిన తర్వాత మాట్లాడి చెప్పిన తర్వాత ఏదైనా ఉంటే మీ ఆలోచన చేయాలి. కానీ మీరు చెప్పకుండా చేయకుండా చేస్తే మళ్ళీ రేపు ఇంకో సమస్య వచ్చి కూర్చుంటది. ఓకేనా? నేను పోతాడ పొలం మిషన్ వచ్చి కోస్తాంది. బుక్కడంతా బోధిపోతామే. ఇక్కడ మిషన్ వండబెట్టి వచ్చి ఇక్కడ తినుకుంటున్నానా? నేను పోతా. ఎప్పుడు వచ్చిన బుక్కడంతా బువ్వ వద్దు నేను పోతాడ, పని ఉందాడా? పోతా అల్లుడు పోతారా? మెల్లవో మా. ఇంకేందమ్మా, వాళ్ళు వచ్చిన తర్వాత మామకు ఫోన్ చేసి రమ్మన్నాం. సరేరా, మామ చెప్పింది కూడా నిజమే. మంది నోడ తెలిసేదానికంటే మనమే దాన్ని అడిగినాక ఏదైనా విసారించుకున్నాక ముచ్చటది రా. అన్నం తింటూ అది ఎంత లోలు చేస్తుందో కదా వచ్చినాక. ఒరే గణేష్, మొన్న బాబుకి బియ్యం ఇచ్చినాడు, మొత్తం ఖాతా పెట్టే సామాన్ అంతా పట్టుకొచ్చినావు. ఆ పైసలు కట్టుకోరా, మళ్ళా నెల సామాన్ అంతా అయిపోయింది. పాతయి మొత్తం కట్టుకోడుక. ఓ 2 రూపాయలు 3 రూపాయలు రూపాయి అటు ఇటు అంటాడు ఆయనే. అవి కూడా ఇయ్యమ్మా చిల్లర బొల్లర కట్టరు మీరు అని అంటాడు. ఆయన గట్టినే అంటాడు కానీ నువ్వు కట్టకు సరేనా? మళ్ళీ ఈ నెల సామాన్ మొత్తం ఖాతా పెట్టైనా పట్టుకొని రా, ఇంట్లో అన్ని నిండుకున్నాయి కొడుక. సరే తీయమ్మా తీసుకొస్తా. చిన్న కత్తంది కాదే అక్క, మంచిగున్నావానే? ఏంది బిడ్డ ఏమో ఫోన్ చేయకుండా ఏం చేయకుండా సడన్ గా వస్తాను? అంత మంచిగానే బిడ్డ. అల్లుడు వస్తాడా? ఏడే చేయి అమ్మా. ఏమైంది? ఎవడు అల్లుడు? ఎవతి బిడ్డ నీకు? నేను ఈ బిడ్డ అన్న విషయం కూడా నీకు గుర్తున్నదా? ఏంది గట్లా మాట్లాడతాను? ఇంకెట్లా మాట్లాడాలమ్మా? అసలు నువ్వు నన్ను అనలేదానే? అవురా, నీ తోడ పుట్టింది అది ఒక్కతేనా? నేను కాదా? నీకు నేను అక్కను కాదారా? అయ్యో అక్క గట్లేదు మాట్లాడతాను అక్క. ఇంకెట్లా మాట్లాడాలి చెప్పు? ఎందుకు ఇంత నల్లిగా ఉండి నా కొంప ముంచుతాను? ఏమైంది అక్క? ఏందా మాట? ఈ రోజులు నా అమ్మ నా తమ్ముడు నన్ను అన్యాయం చేయరు, ఏదున్నా ముగ్గురిని సమానంగా చూస్తారు అనుకున్నా కానీ నువ్వు వాళ్ళిద్దరినే కన్నవే, నన్ను కనలే కదా. ఏమైందే? మీ ముగ్గురిని నేను ఎందుకు మంచిగా చూసుకోలేదు? ముగ్గురిని సమానంగా చూసుకున్నా. ఆపమ్మా, నాకు అంత తెలుసు. నువ్వు ఇంకా దాచిపెట్టాలని చూడకు, అర్థమవుతుందా? ఛీ, గింత నమ్మక ద్రోహం చేస్తారానే నా వాళ్ళు నాకే. అరే నాకేం తెలియదు అనుకున్నావారా? అయ్యో అక్క నేనేం చేసిండే? తెలుసురా, నాకు అంత తెలుసు. నా ఏళ్ళతోనే నాకు అంట్లే కొడుతురురా. నాకు ఆ డీలర్ కోరే మామ మొత్తం చెప్పిండు. ఎందుకే అమ్మా, ఎందుకు ఇట్లా ఎత్తున్నవే? ఏదున్నా నాతో నిలబడి కొట్లాడి మాట్లాడొచ్చు కదనే. నువ్వు దానికి ఎందుకు పట్ట ఎత్తాను? దాని దగ్గరకు పోయి మాట్లాడి దానికి పట్ట వేసినావమ్మా. చెప్పు, నాకు ఈ ముచ్చట తెలియదు అనుకున్నారా? ఇదంతా నా ఊరు, నా ఊళ్ళో దానికి ఎవరు చెప్తారు అనుకున్నావా? నీ ఊరే కాదే, ఇది నా ఊరు కూడా. ఆ దేవుడు నాకెందుకు అన్యాయం చేస్తాడే? మీరు అన్యాయం చేసినా దేవుడు అన్యాయం చేయడమ్మా. ఇది కరెక్ట్ కాదు. ఏ ఆ మామయ్య ఉత్తమ మాట వరుసలు నీకు ఏదైనా పరిశ్రమ మళ్ళీ ఇంకా కవర్ చేయాలని చూస్తున్నావు? ఎట్లా మనసు వస్తుందా నీకు? నన్ను కనలేదానే? నేను ఉట్టలేదా నీకు? చెప్పమ్మా, ఎట్లా ఇస్తావే నువ్వు దానికి? ఎందుకు ఇచ్చినవే నువ్వు దానికి? నేనేడపోయిన దాని దగ్గరికి అన్ని నీకెవరో కావాలని చెప్పి నా మీద ఒట్టే చెప్పు. ఇది నిజంగా అబద్ధమని చెప్పు. అయ్యే నేను చచ్చిన మంచిది, నీకు ఆ బిడ్డే కదా ముఖ్యం. అయ్యవు ఎందుకే అట్లా మాట్లాడతాను? నాకు మీరు ముగ్గురు సమానమేనే. మరెందుకు దానికి ఎందుకు పట్ట చేసినావమ్మా? దానికి ఇంకా ఏ పట్ట చేయలేదే, ఏదో ఇద్దాం అనుకున్న ముచ్చట వరకే నిజం అంతే. మామయ్య కూడా నీతో మాట్లాడతాను అన్నాడు బిడ్డ ఈ విషయమే.
ఫోన్ చేసి రమ్మంట. నువ్వు సాయంత్రం దాకుండు. అల్లుని కూడా ఫోన్ చేసి రమ్మను. నేను అల్లుండి రమ్మంటనా? నేను అన్ని చేయబట్టి నాకు తెలుసు. ఏ ఇంట్లకు అది నా ఇల్లా? అది నా ఇల్లు ఇది ఉంటే నాకు ఇక్కడ నుంచి మాట్లాడి నేను ఇక్కడ నిలబడి ఏడ్చుకుంటుండే సిచ్యువేషన్ రాదే. నువ్వు అట్లా అనకు. నువ్వు చిన్న పుచ్చుకోకే. నీకు నేనేం తక్కువ చేయలేదే. ఎప్పుడన్నా చిన్న చూపు చూసినా? అన్ని చిన్న చూపే చూస్తున్నావు అమ్మా. నన్ను చిన్న చూపే కాదు, నా భర్తను కూడా చిన్న చూపే చూస్తున్నావు. అమ్మా నాకు బాధ ఉంది అని నిన్న ఇంటికి ఫోన్ చేసిన కదా ఇల్లు కట్టుకుంటానని. మరి అప్పుడు ఎందుకు వెళ్ళలేదే? నువ్వు కావాలని దాన్ని అడిగినప్పుడల్లా, దానికి ఏదైనా పెట్టినప్పుడల్లా ఏదో అజకారేషం ఎత్తానం అని చెప్పి నీ గురించి ఆలోచించనంత ఊరాలి కాదే. నువ్వు ఎత్తనన్న 1,00,000 రూపాయలు 2 లక్షలు కాదమ్మా, 3-4 లక్షలు. అర్థమైందా? 1 ఎకరం భూమి అంటే ఏందే? అట్టి ముచ్చటేనా? దానికి ఏం లేదు, ఒక ఆడపిల్ల ఉన్నదన్న ఆలోచనతోటి ఇదంతా చేసిన బిడ్డ. నిన్ను తక్కువ చేయాలని కాదు, నీకేం ఇయ్యొద్దన్న ఉద్దేశంతో కాదు. మామయ్య వస్తాడు, మాట్లాడుతాడు, ఫోన్ చేస్తా. నువ్వు అల్లుని కూడా రమ్మను. రా బిడ్డ. నేను ఏడికి రానమ్మా. రమ్మన్ మామయ్య ఇట్లా అందరినీ రమ్మన్. వచ్చేదాకా నేను ఇన్ని ఉంటాను. నా మొగని నేను రప్పించుకుంటా కానీ నువ్వు రమ్మన్. అరే మామయ్య ఫోన్ చేయరా, తొందర రమ్మని చెప్పు. ఇంకెవరన్నా ఇద్దరు పెద్ద మనుషులను కూడా రమ్మను. మామయ్య ఒక్కని మాట ఇది వినదు. ఇది తినది. నువ్వు చేసేది మంచిగా ఉన్నాయి కానీ ఇది తినది. నాకు నాన్నే లేదనుకున్నా ఇన్ని రోజులు, కానీ ఇళ్ళ నుంచి అమ్మ కూడా లేదు. ఇక ఏందిరా రజని లొల్లి? అయినా మీరు ఒక తల్లి బిడ్డలురా. ఇప్పుడు అక్కకు కొంచెం బాధ ఉందిరా. ఒకరి బాధ ఒకరు పంచుకునేటట్టు ఉండాలి. కానీ నువ్వు కూడా ఏందిరా ఇట్లా అర్థం చేసుకోకుండా? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మంచిగా లేదు, అయినా కూడా ఆరోగ్యం బాగా లేదు. వాళ్ళకు కూడా ఇల్లు కూడా లేదు, ఓ భూమి జాగా లేదు. వాళ్ళ పరిస్థితి రోడ్డు ఉన్నట్టున్నది. ఇప్పుడు మీకేమైందిరా? మీరు మంచిగా ఉన్నారు కదా, మీకు 10 ఎకరాల భూమి ఉన్నది, బంగ్లా ఉన్నది, పైసలు ఉన్నాయి, మీరు అన్ని రకాలుగా మంచిగా ఉన్నారు కదరా. అందుకోసమేరా ఇప్పుడు అమ్మ వాళ్ళకు ఎకరం భూమి ఇస్తా అంటాను. అప్పుడు బాబు కూడా పెద్ద బిడ్డ మంచిగా లేదు, వాళ్ళ పరిస్థితి మంచిగా లేదు, ఇంతైనా వాళ్ళని కొంచెం చూసుకోవాలని మా బాబు కూడా అంటుండే. అందుకోసమే కొంచెం వాళ్ళ పరిస్థితి మంచిగా లేదు కాబట్టి వాళ్ళ బిడ్డ కూడా ఉంది కదరా, వాళ్ళ పరిస్థితి కూడా ఉంది. అర్థం చేసుకోవా? మందా వాళ్ళు నీ తోబుట్టేగా, నీ బిడ్డ నీ అక్కనే కదా. ఎందుకు ఇట్లా కోపం కత్తున్నావు? ఎందుకు ఇంత పంచాయతీ పెడుతున్నావు? ఇంత రాదంతా చేస్తున్నావు? నువ్వు అర్థం చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు అమ్మని ఇస్తా అంటుంది కదా ఎకరం భూమి, నువ్వు సహకరిస్తావా? ఏమంటావు చెప్పు. లొల్లి పెట్టుకోకు ఊరికే. నువ్వు అన్నది మంచిగా ఉంది మామ. మా అక్క బతుకు మంచిగా లేదు. సరే ఇలా నేను దాని బతుకు కోసం ఆలోచిస్తా, నాకేం లాభం? అయినా నేను దాని బతుకు కోసం నేనెందుకు ఆలోచించాలి మామ? చెప్పు. ఇలా దాని బతుకు మంచిగా లేదని నేను 1 ఎకరం భూమి ఇవ్వమంటే సరే ఇయ్యమ్మా అని ఒప్పుకుంటా. రేపు నా బతుకు మంచిగా లేదు, అక్క నాకు ఈ ఆపతున్నదే, ఒక 10 లక్షలు ఇయ్యక్క అని దాని ఇంటికి పోతా, నాకు ఇస్తుందా? చెప్పే. అయినా ఇవన్నీ ఎందుకు మామయ్య? దాని బతుకు నా బతుకు ఇద్దరిని అన్నది మా అమ్మే. ఇద్దరిని ఎవరింట్లోకి ఎట్లా ఇత్త బతుకుతారనేది చూసిర్రు. మా అక్కనేమో అట్టి చెత్తతో వెళ్ళగొట్టలే కదా. అయినా మా బావకేం తక్కువ? ఏమో బాగా మాట్లాడుతున్నావేంటి? నీకు 10 ఎకరాల భూమి ఉంది, నీకు పైసలు ఉన్నాయి. మా అక్కకు నౌకరు ఉన్నదని ఇచ్చిండు కదా మా బాబు. మా బావ నౌకరి, మంచిగా ఇంట్లో కూర్చుంటే బతుకుతుంది, కాలుకు మట్టి అంటది, నా బిడ్డ మంచిగా నీడ పట్టుకుంటుంది అన్నాడు కదా. మరి ఇంకేంది? నేనే లేస్తే ఎర్ర టెండలా లేచి పనికోవాలి. నాకాడ పైసలు ఉన్నాయని మాట్లాడతాను. నాకాడ అప్పుంటే నాకేమన్నా తెచ్చి కడతా? నాకాడ పైసలు ఉన్నాయని చెప్పి నీ దానికి ఏమన్నా నిలివి అన్నా? అవమ్మా నువ్వేంటే ముగ్గురిని అన్నావు కదా, ముగ్గురికి సమానంగా మార్చాలి. నువ్వు బాగా మాట్లాడుతున్నావేంటి? నువ్వు ముగ్గురిని నేను కన్నా, దాని బతుకు మంచిగా లేదు, మరి నా బతుకు కూడా మంచిగా లేదు కావచ్చు. నాకు 1 ఎకరం భూమి ఇవ్వండి ఇయ్యాలి కదా. నాకాడ పైసలు ఉంటే నీకేంది, లేకుండా నీకేంది? సరే మామయ్య, అది నా తోడ పుట్టిందంటాను, నేను ఒప్పుకుంటా. నా తోడ పుట్టినందుకు 1 లక్ష అని. సరే మా అక్కకు బిడ్డ ఉన్నది, దాని పేరు మీద 1 లక్ష 2 లక్షలు ఫిక్స్ డిపాజిట్ చేయని. అంతేగాని ఎకరం భూమి అంటే 50,000 లక్షలు నేను ఎట్లా చూసుకుంటా వదులుకుంటా? చెప్పు. నువ్వు కూడా న్యాయం మాట్లాడాలి కదా. అరే అక్క నాక్క అయితే అక్క చుట్టం అయితే లెక్క చుట్టం అవుతుందా? చెప్పు. ఏందే ఏం చెప్తానువే నువ్వు? ముగ్గురు పిల్లల్ని సమానంగా చూస్తలేనా? అట్లా ఎట్లా బుద్ధి అవుతుంది నీకు? ఆ రోజులల్లా దానికి 5 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసిన, నీకు 10 లక్షల కట్నం ఇచ్చి చేసిన. ఆయన లెక్కనే నీ మొగనికి నౌకర్దారు కాదు కదనే, భూస్వామి ఆసామి. ఎంత గొప్పగా ఇచ్చి పెళ్లి చేసినవే, నన్ను సమానంగా చూస్తలేవమ్మా అని అంటాను. ఎందుకే నీకు ఇంత కుళ్ళుపోతాను దాని మీద? ఆయనను నౌకర్దారని మీ అయ్యి ఇచ్చిండు, కానీ నువ్వు మరి అమ్మ నాకు కూడా నౌకర్దారనే ఇచ్చి పెళ్లి అయ్యమ్మా, మరి నాకు కూడా అక్క లెక్కనే అయ్యమ్మా, అంతలోనే ఉంటామ్మా అని ఎందుకు అడగలేదే? మీ ఇద్దరికి లగ్గాలైనాయి, తమ్మునికి మరి లగ్గం చేయమ్మా, మేమిద్దరం పెళ్లిళ్ళు చేసుకున్నాం, మాకంటూ ఒక కుటుంబాలు ఉన్నాయి, మరి వాడిని కూడా ఒక ఇంటోని చేయని అంటలేవేందే? ఎల్ల సమానంగా చూస్తానువే నువ్వు నాకు చెప్పేదాన్ని అయినవా? నువ్వు చూడతా దాని మాటలు ఎట్లా మాట్లాడతాను అనుకుంటాను. ఇంకా నువ్వు వినలేదు. అబ్బో చెప్పవసరం లేదు అది అనే మాటలన్నీ. ఇంత అంతా కాదు, ఇగో గిదే బాధ దీంతోటి.
ఆ ఇక అది చెప్తే ఇంటదని దానికి ముచ్చట చెప్తానవా నువ్వు? అది ఏనాడు అర్థం చేసుకున్నదే నన్ను? చిన్నప్పటి నుంచి గిదే పని దాంతోని ఎండ్ల నాకు పోటీ వచ్చుడే, ఏది ఉన్నా దానికి రూపాయి ఎక్కువ తిందామని చూసుడే. అది మరి నేను కిరాయిలు నెలకొంటూ ఉంటానా? మరి మా అక్క పరిస్థితి గట్లున్నది, మరి మా బావ కష్టపడతాండు, దానికి ఒక పిల్లు ఉన్నదని ఆలోచన దానికి ఉన్నదానే? ఉంటే గిట్లా మాట్లాడుతుందా? అది చెప్తే ఇంటది అని దానికి చెప్తానవా? మనం లొల్లి పెట్టుకోవడానికి మనం మాట్లాడుకోవడానికి మావని ఎందుకు పిలిపించినాం? మరి మావ నువ్వు న్యాయం చెప్పు మామ. నువ్వు అనాలా న్యాయం ఉందిరా, నీ పరిస్థితి మంచిగా లేదు కాబట్టి నువ్వు అడుగుతాను. కాకపోతే ఊళ్ళో లోకం ఏమంటే చేస్తా, ఇద్దరి బిడ్డలు అన్నప్పుడు ఇద్దరికి సమానంగా ఇవ్వాలి, కానీ ఒక్కరికి ఎట్లా ఇస్తారని అంటారు కదా పబ్లిక్, ఎవరైనా అంటారు కదా పెద్ద మనుషులు. అందుకోసమే నేను కూడా అంటున్నా, అవరా ఇప్పుడు ఆమె పరిస్థితి మంచిగా లేదు, నీ పరిస్థితి మంచిగా ఉంది అంటే నీ అదృష్టం మంచిగా ఉంది, ఆ అదృష్టం గట్లున్నది. మరి ఎకరం భూమి అయితే ఇద్దామని అనుకుంటాను. సరే మరి ఏమంటావు? నువ్వు ఆలోచన ఏంది? నేనేమంది అర్థం ఎందుకంటా మావా? అవునాక ఏమంటావు? నా ఉద్దేశం కూడా గదేరా, కానీ అది ఒప్పుకోవాలి కదా. అయినా కాదు బిడ్డ, నీకు ఇప్పుడు 10 లక్షల కట్నం కింద నీకు పెట్టిన పెట్టుబోతుల కింద ఆ ఎకరం భూమి దేనికి మొదలైతుంది? అంతకంటే ఎక్కువ వస్తాయి అన్ని దానికి. నీకే 50-60 లక్షలు పెట్టిన లెక్క చేస్తే ఏం ఎక్కువ పెడతానే ఊకే దాని మీద పెడతావు? అయ్యో నా తోడ పుట్టింది ఆపదలు ఉన్నది, నాకంటే తక్కువలు ఉన్నది, చిన్న చూపు చూస్తారు, దాని పాలోళ్ళు అయినోళ్ళు, దాని కూడా నా లెవెల్ ఉండాలి, నా స్థాయిలో ఉండాలి, నాకు కానీ ఆలోచించవానే? ఇవాళ అది తక్కువలు ఉందని దాన్ని చూసుకుంటాను, రేపు నీకు ఏ ఆపద వచ్చినా నేను చూసుకుంటా. నీ తమ్ముడిని నీ అక్కను నువ్వు ఆలోచించుకోవానే? నీ తోడ పుట్టిన వాళ్ళు, నీ రక్తం, ఎందుకే ఇట్లా? ఆయనకు పిల్లల్ని చూసి లగ్గం చేయాలనే ఆలోచన మీకు లేదు. ఎంతసేపు మాకేమిస్తావు పైసలు మాకేమిస్తారని ఆలోచన తప్ప ఆయనకు పిల్లల్ని చూసి లగ్గం చేయాలి, ఆయన ఇంటి వాళ్ళని చేయాలని మీకు ఆలోచన లేదు. ఇప్పుడు ఇప్పుడు మా అక్కకి ఏమిస్తుందో నాకు అది కావాలని నువ్వు డిమాండ్ చేయబడుతుంది, ప్రతి అదే అడగబడుతుంది. నువ్వు ఏంది మా ఏం మాట్లాడతారు మీరు? ఏంది నేను ఊకుంటా అంటేనా? ఈ రాయికి ఏం చెప్తున్నారు నాకు అర్థం కాదు. అదేమో నన్ను అర్థం చేసుకోదు, ఎప్పుడు ఎక్కువ రూపాయి తినాలని చూస్తుంది, దాని అత్తగారింటికి కొంచెం తీసుకొచ్చి ఇస్తుందా? నా అయ్య కష్టపడ్డ సొమ్ము నేను తినాలని చూస్తా. నన్ను ఎట్లా అన్నాడు, తానెట్లే అన్నాడు, దాని అన్నట్టు నేను అన్నాడు, నన్ను కూడా అన్నాడు కదా. నేను తింటా అది తింటది, లెక్క ప్రకారం చూస్తే మరి నాకంటే ఎక్కువ నువ్వే తిన్నావు కాదే? ఏం తింటా? అయ్య సొమ్మని మాట్లాడతాను. నీకు వరకట్నం ఎక్కించినప్పుడు మరి అప్పటి నుంచి అప్పుడు అడగలేదు ఎందుకే ఇప్పుడు అడుగుతాను? నువ్వు పుట్టనుంటే లేకపోతే దానికి లగ్గం చేసిన ఆ సంవత్సరం నాకు కూడా లగ్గం చెప్పారు. నేను చిన్నదాన్ని అవుతుంది పెద్దదాన్ని అవుతుంది చెప్పారే. ముందు పుట్టిన వాళ్ళు ముందు నడతారు, వెనక పుట్టిన వాళ్ళు వెనకొస్తారు. దాన్ని రాత అన్నావా? దాన్ని అన్నావు, దాని రాత అట్లుంది. నేను శ్రీమంతురాలు అంటే నాకు ఇక్కడికి వెళ్ళి 10 ఎకరాలు తీసుకొచ్చి ఇచ్చినవా? చెప్పే. ఆయన ఇంకా నౌకరి, ఆయనే 10 లక్షలు సంపాదించుకుంటాడు. సంవత్సరం పేరుతో ఇంత లేదో 20-30 లక్షలు సంపాదిస్తాడు. నేను తెల్లారు లేస్తే పోయి ఎండల చేయంగా నేను ఆడానికి ₹1,00,000 పంట కూడా తీయను. బాగా మాట్లాడతారేంటే? దానికి ఎకరం కాదు, ఉన్న భూమి అంతా దానికి ఎంత ఇస్తావో నాకు అంతే సమానం. నువ్వుకే నన్ను ఒర్రియకుర్రి, నాకు ఇరపరపు పెట్టకుర్రి. ఇక గిది మామ దీని కథ. ఏమైనా గిదే లోలి దీంతోని. ఇప్పుడు అక్క చెల్లెలంటే కలిసి ఉండాలి కానీ ఇట్లా పంచాయతీలు పెట్టుకుంటారా? అరే నీ అక్క పరిస్థితి నేను అర్థం చేసుకోకపోతే మరి మంది ఎవరో అర్థం చేసుకుంటారు చెప్పు? నేను అర్థం చేసుకుంటా. ఓ 3 లక్షలు ఇవ్వంటావా దాన్ని ఇవ్వను, ఓ 1,00,000 ఇవ్వంటావా అమ్మను ఇవ్వను. ఎంతేగాని ఎకరం భూమి ఇస్తానంటే ఎవరుకుంటా? నేను కూడా నా మొగుడు నువ్వు ఒకటి చెప్తుంటావా? ఇప్పుడు పరిస్థితి మంచిగా లేక ఇంకోటి ఇంటికి పోతానో లేకపోతే ఇంకొకటికి పోతానో లేకపోతే నీ ఇంటికి అత్త నువ్వు రూపాయి ఇస్తావా? ఆమెకు హక్కు ఉంది, ఆమె పరిస్థితి మంచిగా లేదు కాబట్టి వాళ్ళ అమ్మ నువ్వు అడుగుతుంది అక్కడ. ఎందుకంటే అడుగుతుంది నీ ఇంటికి ఆగారా, నీ ఇంటికి వచ్చి అడుగుతా నువ్వు రూపాయి ఇస్తావా? సరే నువ్వు ఇస్తామంటే వచ్చి నీ భర్త ఒప్పుకుంటాడా, నీ అత్తమ్మ ఒప్పుకుంటారా? ఇది కూడా ఒప్పుకున్నా భర్త. అరే ఇప్పుడు అట్లా కాదురా, నువ్వు ఒప్పియాలి. నువ్వు మీ అమ్మ ఎకరం భూమి ఇస్తానంటే పో నడు, నువ్వు కూడా పోయి పట్టుకురా పో అంటాడు. నా భూమి గురించి నీ వాళ్ళు ఎందుకు మాట్లాడతారే? నేను కష్టపడి సంపాదించుకున్న భూమి అదే అంటాడు. నేనే చెప్పాలి. ఏదైనా న్యాయంగా ఉండాలి మామ. న్యాయం అంటే నీకు ఎకరాలకు ఎకరాలు ఇచ్చి పెడితే న్యాయం కదానే? అదే నా న్యాయం అంటే. ఇప్పుడు అట్లా కాదురా, అక్క చెల్లాలంటే కోడుంటారు, ఒకరు బాధ ఒకరు పంచుకోవాలంటారు. ఇదేనా మీరు పంచుకునే బాధ కష్టాలు? ఇదేనా బాధ? ఆపత్తికి చూస్తా, సంపత్తికి చూస్తా, అన్ని చూస్తాను. కానీ ఏ దమ్మున 60-70 లక్షల భూమి ఇచ్చి పెట్టుకోవాలంటే ఎవ్వరు కూడా ఊకోరు. నా బతుకులనైనా రేపు గట్నే అయినా అది ఊకుంటుందా? అదా ఇంకా నేనని ఇంటికి పోయి ఫోన్ చేసి ఎట్లా అనేది మాట్లాడినా కానీ అది ఇక్కడనే కూర్చొని దానికి ఎట్లా చేస్తామో చెయ్యి, నేను ఇంట్లో కూర్చుంటాను, ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటాను. మరి ఇప్పుడు నువ్వు బంగ్లాలు ఉండబట్టి ఆమె కిరాయి కుంపలు ఉంటుంది, మరి ఎట్లా బతికెట్లా? నా అవగట్టించిన బంగ్లా అదేమన్నా కాదు మామ. 1 సంవత్సరమా 2 సంవత్సరాల ఇల్లు కట్టాలంటే 30 సంవత్సరాలకి ఇల్లు కట్టన్నట. అచ్చి సాలి జీతానికి ఎన్ని సంవత్సరాలు కట్టుకుంటా పోతాం? ఇటు పిల్లేదు కాబట్టి ఆలోచన దానికి అత్తందా? ఆలోచన ఎందుకున్నదే? నీకు సోకులు, నీకు బిడ్డ ఎదుగుతుందా, సోయుందా? నీకేదో నీ బిడ్డ గురించి నువ్వు ఆలోచించాలి, నేనెందుకు ఆలోచిస్తా? కాదు ఏం లేనోడు వట్టిగానే వాళ్ళకి ఇల్లు లేదు, చేతికి వాచి వాళ్ళ సోకులు. నా మొగడు చూడు ఎట్లున్నాడు,
గిన్నె తెలుస్తలేదా మీకు? అది సంపాదిస్తాను బాగా. సంపాదిస్తే మరి తిరుగుతలేడు అట్లా సోకుల పడి. ఇప్పుడు మీ దగ్గర పైసలు అని అది కాదురా. 10 మందిలో పని చేసేవాడు ఎట్లుంటాడే మరి? కాదు, నెలకు 40 సీరియల్ కొనన్నాయి. ఏది మంచిగుంటే కదా అంగట్లకి ఏది వస్తుంది కావన్నాయి. ఏ కూర కమ్మ ఉంటే ఆ కూరతో తినన్నాయి. కడుపు ఎందుకు కప్పుకోదు? అన్ని శుభ్రంగానే కావాలంటే రూపాయి ఎట్లా ఎంత పడుతుంది? ఇవన్నీ కాదురా, ఇవన్నీ ఏమని చెప్పు. ఎకరం భూమి వేయాలనుకుంటుంది అక్క, వాళ్ళకు ఇస్తాను. మేము కూడా అందరం అనుకున్నాం, ఇస్తాం అనుకున్నాం. మాట్లాడేది ఇంకా నోరుతోనే బెదిరిస్తుంది, అది ఏం లేదు. ఎందుకే ఆ రోజులలో కూడా మీ బాపు పెళ్ళైన 2 ఏళ్లకే మీ అత్త మామ పైసలు కావాలంటే బాపే మీరు ఇల్లు కట్టుకున్నాడు, కొనిచ్చాడు. నీకు ఎరుకున్నదే ముచ్చట. నీకు ఆ రోజు అవసరం ఉన్నప్పుడు బాపు ఆదుకున్నాడు, ఇప్పుడు బాపు లేడు. ఆ స్థానంలో నేను ఆదుకుంటాను, అలా తప్పే ఉంది. ఒర్రకమ్మా మీ నాకు కట్టిన పైసలు అని చెప్తాను. నాకేం కుక్కిడికి వెళ్ళా డాడీ వినవాడదా? నాకు అన్ని లెక్కలైతే ఎట్లా బిడ్డ? అవునా, కట్ట పైసలే. ఏం మాట్లాడేది నల్లికుంటాడా చెప్పు. ఎత్తిచ్చుకొని భూమి ఇచ్చి నాకు ఇష్టమేనే. నిన్ను అనవసరంగా మాట్లాడించిన నోర్మి. ఏ మీరందరు నా మోన్ మాటలు పట్టించుకోకరే, ఆయన గట్టి అంటాడు. ఇక కోడళ్ళు నేను ఒకటే ముచ్చట చెప్తాను. ఈ లొల్లాదేదాది ముందు అల్లునికి పెళ్లి చేద్దాం. మీరు ముంగడ నిలబడి మీ చేతుల మీదకి వెళ్ళి పెళ్లి చేసిన తర్వాత అప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడము. అవారు నాకు ఏది మాట్లాడదు. ఆగో గట్ల ఎట్లుంటదే మామ? వానికి పెళ్లి చేసినాక మరదలు మాకు భూమి ఏతుదా అని అంటే ఆయన పెళ్ళం భూమి అనే ఉద్దేశంతో మీరు పెళ్లి చేస్తలేరా? ఏమో గట్లంటావు. మరేంది మేమెందుకు అట్లా వాడే చేసుకుని అంటాడు, దానికి మమ్మల్ని ఏం చేయమంటావు? అగో ఏం సంగతి, పెళ్లి చేసుకోరని సపరేట్ నువ్వు వీళ్ళకి ఇట్లా మాట్లాడతారు. ఈ ఉన్న 3 ఎకరాల కొత్తలకు ఇక ఈమె ఎకరం అంటది, ఆమె ఎకరం అంటది. ఇదంతా అవసరం లేదు, ముందు పెళ్లి చేసుకో. ఏంది మా ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్లాట అయిపోయి నా మీద పడ్డారా? అరే భూమి ఇస్తాంటేనేమో చిన్న కద్ద అంటది, నీ ఇటు ఇస్తాంటేనేమో పెద్ద కద్ద అంటది. ఏంది మా అడిగి పోయి నా మీద పడ్డరు? నేను పెళ్లి చేసుకోను, మీరు ఎవరికైనా ఇచ్చుకోరు భూమి. ఓ మీలో నాలుగు వస్తారు. ఇబ్బందిదా మనం ఆడుకుందాం. అరే ఆగిరా, ఎటు పోతాను? ఏవాడు పోతే పోనిత్తమ్మి. ఇప్పుడు ఈ ముచ్చట ఏందో నువ్వు చెప్పు. ఈ తలకాయ నొప్పి భరించలేకపోతానా నేను. ఓ ఇప్పుడు దానికి ఇత్తనంటే నిమ్మలం కదా, దానికి ఇత్తనంటే నేను ఒప్పుకుంటే ఏందే నువ్వు ప్రతి దానికి పెడార్థం తిత్తావు? ఏంది బాబా ఇదంతా? నేను క్యాంప్ పని మీద పోయినా, ఆడ ఈయనకి ఏమో ఫోన్ చేసి పంచాయతీ అంటే ఇది దాకా వచ్చిన. వీడికి వచ్చినాక ఏమి ఎట్లా అవుతలేదు, ఏది ఎట్ అవుతలేదు. నాకు వాడు క్యాంప్ కూడా లేట్ అవుతుంది. మళ్ళీ సార్ దగ్గర మాట వస్తుంది. ఏదోటి కానిస్తే వెళ్ళిపోతా కదా నేను కూడా. ఏం అర్థమవుతుంది, టైం అవుతుంది. ఇదంతా కాదు కానీ ఇంట్లో మాట్లాడుకుంటే ఈ పంచాయతీ ఉడతలేదు. ఎవరికి చెప్పినా కానీ ఎవరు వినే పరిస్థితులు లేరు. మీరు ఇక నేను ఒకటే ఆలోచించిన, ఒక రోజు అంటే ఒక 10 రోజుల తర్వాత పంచాయతీ పెడదాం. ఆ రోజు కూర్చుందాం మంచిగా. ఆరితేరిన పెద్ద మనుషులు ఇద్దరు ముగ్గురు లేకపోతే 4 పిలిపిస్తా. ఆ రోజు మీరును వాళ్ళు రారి, ఆ రోజు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఇక ఇది ఉన్నదంతా పంచాయతీ అంతా మీ విన్న ఉందిరా. చిన్న కూడా రాజు నీ విన్న ఉంది. నువ్వు ఒప్పుకుంటే ఈ పంచాయతీ అయిపోతుంది. ఈ 10 రోజులల్లో ఏదన్నా ఆలోచించి నీ మనసు మారి సరే మా అక్కకి ఇయ్యి అంటేనేమో పంచాయతీ ఉడుతుంది. ఆ రోజు పంచాయతీ ఉండదు. లేదు నాకు ఖచ్చితంగా నేను జిజ్జుగా ఇట్లా ఉంటా, దానికి ఎంత ఇస్తా, నాకు అంత రావాలని ఇట్లా నిలబడితే మాత్రం 10 రోజుల తర్వాత నేను పంచాయతీ పెడతా. ఆ రోజు రారి, ఆ రోజు వాళ్ళమ్మ కూడా వాళ్ళు ఏం చెప్తారు, మీ బాధ వాళ్ళకి చెప్పి వాళ్ళు ఏదైనా చెప్తే మీరు ఇనురి. సరే మామయ్య ఫోన్ చేయరి. మీరు ఏ పెద్ద మనుషులలో పిలిపితే ఆ పెద్ద మనుషులకు వచ్చే మాట్లాడతాం. నేను ఎందుకుంటా, దానికి ఎంత ఇస్తే నాకు అందియాలి. రావయ్యా, వాళ్ళే న్యాయం చెప్తారు. అన్ని వాళ్ళు ఆలవేనాక మనకెందుకు, మనకు పనులు లేవా ఏం లేవా? చూడు బాబాయ్, ఏ సంగతి అయినా సరే ఫోన్ చేయాలి, మళ్ళీ మేము వస్తాం. మరి ఫోన్ చేస్తాను. అల్లుడు ఇంత బువ్వ తినిపోండి. అన్నం అంతా ఏమవుతుంది? నువ్వైతే ఫోన్ చేయి ఏ విషయం అని. ఈ అన్నం తినిపోవాలి కానీ అన్నం తినకపోతే ఎట్లుంటుంది అక్క? ఇవన్నీ టెన్షన్ పెట్టుకోక, ఇవన్నీ నువ్వు ఆలోచించకు. ఏమోరా, దీనికి ఇస్తే అది ఊకునేటట్టు లేదు. దానికి అంతకంటే ఎక్కువనే ముట్టినాయి. ఆ భూమి లెక్కే కాదు కానీ అది అర్థం చేసుకుంటలేదు ఎంత చెప్పినా. సరే చూద్దాం, తీసిపెట్టి టెన్షన్ తీసుకోకు. సరే తమ్ముడు, నువ్వు అన్న బుక్కడు బువ్వ తినిపోతూ. తిన్నా.